ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం బ్యాంకులతో అనుసంధానంగా దాదాపు 30 పథకాలని అమలు పరుస్తున్నాం. ఈ 30 పథకాల యొక్క వివరాలు, వాటి మీద ఉన్నటువంటి ఒక అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే డిఫరెంట్ సెక్టరల్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, బ్యాంకర్స్కి ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇటు ప్రజాప్రతినిధులకు కూడా ఆయా స్కీముల గురించి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా తీసుకురావడము, వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేటువంటిది కూడా బాధ్యతను పెట్టాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ విజన్లో భాగంగా ఇటు బ్యాంకర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముగ్గురు కూడా ఒక సమన్వయంతో పనిచేసి ఎంటర్‌ప్రెన్యూర్స్ని గుర్తించి వారికి కావాల్సినటువంటి శిక్షణలు ఇచ్చి దానికి కావాల్సినటువంటి మూలధనాన్ని సమకూర్చి వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్గా అభివృద్ధి చేసేటటువంటి విషయంలో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. బ్యాంకర్స్ దాదాపుగా పత్తిపాడు నియోజకవర్గానికే 2200 కోట్ల రూపాయలు వివిధ స్థాయిల్లో రుణాలు ఇచ్చారు. వాటిని మనం ఎంటర్‌ప్రెన్యూర్ వైపు ఎలా తీసుకెళ్లాలి అన్నటువంటి ఆలోచనలో ఈరోజు ఈ మీటింగ్ జరిగింది. ఇది మొదటి మీటింగ్ కాబట్టి నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి మేము ఒక 4-5 సెక్టార్లలో ప్రాధాన్యత తీసుకొని ఇక్కడ మాకున్నటువంటి మెయిన్గా మాకు అగ్రికల్చర్ ఓరియంటెడ్ ప్రాసెస్లోనే మేము వెళ్తాం. ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి, మిర్చికి సంబంధించి, పత్తికి సంబంధించి వాటి వాల్యూ అడిషన్ ఎలా పెంచాలి, దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా ఇవ్వాలి అన్నటువంటి దాని మీదనే ఈరోజు చర్చ జరిగింది.